రష్మిక మందనల వివాహ వేడుకలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం వారి సంప్రదాయాల కలయిక. అంటే ఫిబ్రవరి 26 ఉదయం తెలుగు పద్ధతిలో తెలుగు ఆచారాల ప్రకారం ఘనంగా పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరు. రష్మిక పుట్టింటి ఆచారమైన కొడవ సాంప్రదాయంలో మంగళ అనే వివాహ వేడుక జరుగుతుంది. కర్ణాటకలోని కొడగు అంటే కూర్గు ప్రాంతానికి చెందిన ఈ వీర వనితల సంప్రదాయం చాలా విభిన్నంగా, ఎంతో ఆకర్షణీయంగా, అర్థవంతంగా ఉంటుంది. సాధారణంగా హిందూ వివాహాల్లో కనిపించే కొన్ని సంప్రదాయాలు ఉంటాయి కదా, అగ్ని సాక్షిగా 7 అడుగులు లేదా పురోహితులుండి పెళ్లిలు తాళి కట్టించడం, ఇవన్నీ ఈ కొడవ పెళ్లిలో ఉండవట. ఇది పూర్తిగా ప్రకృతిని, పూర్వీకులను ఆధారించే పద్ధతిలో సాగుతుందట. అంటే అగ్ని చుట్టూ తిరగడానికి బదులుగా వధూవరులిద్దరూ తమ పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడమే ఇక్కడ ప్రధానమైన ఘట్టం. ఈ వేడుకలో రష్మిక వెనక వైపు కుచ్చిళ్ళుండేలాగా ప్రత్యేకమైన కొడవ శైలిలో చీర కట్టుకుంటుంది. తలపైన ముసుగు ధరిస్తుంది. విజయ్ కూడా సంప్రదాయ కొడవ వేషధారణలో నడుముకు పీచే కత్తి అనే ఒక బాకును ధరించి ఒక యోధుడిలా కనిపిస్తాడు. ఇక పెళ్లి టైంలో అంటే ఈ మంగళ అనే టైం స్టార్ట్ అవ్వగానే వధువు తన పెద్దలందరి దగ్గరికి వెళ్ళి దీవెనలు తీసుకుంటుంది, వాళ్ళకు నమస్కరించి. ఈ క్రమంలో తల్లిదండ్రులు బియ్యం చల్లడం, పాలు తాగించడం ఇలాంటి ఆచారాలన్నీ నిర్వహిస్తారు. ఇక ఈ 2 కుటుంబాల ప్రతినిధులు అంటే అరువాలు అంటారంట వీరిని, కలిసి సంబంధ కొడుపో అనే ఒక పురాతనమైన సంభాషణను జరుపుతారట. అంటే ఒక కుటుంబానికి చెందిన అమ్మాయిని మరొక కుటుంబానికి అప్పగిస్తూ వారి మధ్య బంధాన్ని ఖరారు చేసే ఒక అద్భుతమైన ఘట్టం ఇది. దీంతో వివాహ బంధం అధికారికంగా పూర్తవుతుందన్నమాట. పెళ్ళైపోయిన మరుసటి రోజు కూడా ఒక ప్రత్యేకమైన వేడుక ఉంటుంది. దాన్ని పొట్టి నూటో అని పిలుస్తారు. కొత్త కోడల్ని అత్తగారింటికి ఆహ్వానిస్తూ ఆ ఇంటి ఆచారాలను పరిచయం చేసే క్రమంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇలా రష్మిక తన మూలాలను గౌరవిస్తూ, విజయ్ కూడా ఆమె సంప్రదాయాలను ప్రేమిస్తూ చేసుకుంటున్న ఈ విరోష్ వెడ్డింగ్ నిజంగా ఒక అపురూపమైన వేడుకగా నిలిచిపోనుంది.